కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు కేరళంలో 49.7% పోలింగ్ నమోదైంది. అస్సాంలో 59.6%, పుదుచ్చేరిలో 63.8% పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. ప్రముఖులు, సినీ హీరోలు సైతం ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అటు పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పహారా కాస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం పినరయి విజయన్, ఇతర మంత్రులు ఓటు వేశారు. ఇటు నటులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మోహన్ లాల్, మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి ఓటు వేశారు. కేరళంలో 140 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలో 126 స్థానాలకు, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. పారదర్శకత కోసం మెజారిటీ పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు. అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 31,490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అస్సాంలో మొత్తం 126 నియోజకవర్గాల్లో 789 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇటు కేరళంలోని మొత్తం 140 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. 140 అసెంబ్లీ స్థానాలకు గాను 883 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేరళంలో మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కంటిన్యూ అవుతోంది. 30 అసెంబ్లీ స్థానాలకు గాను 294 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.